ఇట్స్ అ పాజిటివ్ థింగ్. అంత శుభం కార్డు పడిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ ప్లేయర్స్ గురించి అందరి గురించి మాట్లాడుతున్నాం కనుక ప్రతి ఒక్కళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకోవాలి. 100% ఒక్కళ్ళు చేస్తే సాధ్యపడదు ఇది. ప్రతి ఒక్కళ్ళు సమిష్టిగా కష్టపడాలి అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేసింది ఆర్సీబీ టీం. ఎందుకంటే మీరు ఒకళ్ళిద్దరు ప్లేయర్స్ పైన టోర్నమెంట్ డిపెండ్ అయితే ఏం జరుగుతుందని పాస్ట్లో చూసాం. అంతకుముందు ఎప్పుడు కూడా విరాట్ పైనే అంతా మ్యాచ్ అంతా టీం అంతా కూడా తిరిగేది. దాని తర్వాత ఈ సంవత్సరం చూస్తే ఎప్పుడైతే తను ఫెయిల్ అయ్యాడో రజత్ పట్టిదార్ స్టెప్ అవటం, దాని తర్వాత జితేష్ శర్మ కొన్ని మ్యాచెస్లో, కృణాల్ పాండ్యా మరి లాస్ట్ 2-3 ఏళ్ళుగా తను ఎల్ఎస్జీకి ఆడినప్పుడు ఇంత మంచి పర్ఫార్మెన్స్ కూడా చూడలేదు. మళ్ళీ తిరిగి వచ్చి ఆ బాధ్యత తీసుకున్నాడు. యంగ్ సుయాష్ శర్మ తను ఈసారి ఆర్సీబీ టీంలోకి వచ్చిన తర్వాత ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వటం చూసాం. యష్ దయాల్ రిటైన్ ప్లేయర్ తను బాగా చేశాడు. భువీ వెన్ ఈజ్ బ్యాక్ హియర్ ఆ ట్రోఫీ మళ్ళీ తన కెరియర్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఘట్టం తనకు కూడా. అండ్ హేజల్వుడ్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్. దేవదత్ పడికల్ నాట్ టు ఫర్గెట్ తను కూడా చాలా క్రూషియల్ నాక్స్ ఆడటం చూసాం. ఫిల్ సాల్ట్ని ఎంత డబ్బు పెట్టి తీసుకున్నారో దానికి డబుల్ న్యాయం చేస్తాడు. సో కాబట్టి ఇట్స్ అ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. ఎంతోమంది దిగ్గజాలు ఉన్నా కూడా చేయలేని సిచ్యువేషన్ని ఇవాళ మరి చేసి చూపించారంటే ఆర్సీబీ తప్పకుండా ఈ విక్టరీని ఎంజాయ్ చేస్తారు. అండ్ దే విల్ నో హౌ టు డూ దిస్, ఈ ట్రోఫీ గెలవటం ఎట్లా ఏంటనేది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఒక బాధ్యత అనేది వాళ్ళ మైన ఇంకా పెరిగిందని చెప్తాను. టీంని బిల్డ్ చేయటం కానీ, ట్రోఫీస్ కోసం వెళ్ళటం కానీ, ఇక్కడ నుంచి అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది ఆర్సీబీ.